ఒకటి దేవుడు, తర్వాత మనకు మాత్రమే ఈ బాధలు పడే ఛాన్స్, ఈ సువర్ణ అవకాశం మనకే దక్కింది. ఇప్పుడు చెప్పండి, తిరస్కరిద్దామా స్వాగతిద్దామా? ఎందుకు? యేసయ్య వ్యక్తిత్వ సౌందర్యం ఎలాంటిదో వీటిని బట్టి మనకు కూడా అలాంటి సౌందర్యం అబ్బుతుంది. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ఓ పాట పాడుకుందాం. ఓకే. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ నీ కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే